హలో హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అన్న. మీ పేరేనా? పవన్ కుమార్ అన్న. పవన్ కుమార్. ఓకే అన్న, నిన్న మ్యాచ్ చూసారా అన్న? చూసానా, మస్తు అనిపించింది. నేనైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయినా. సో మన వాళ్ళు అంటే చాలా బాగా ఆడారు. మన చూసుకుంటే సంజు శాంసన్ మొన్న అద్భుతంగా ఆడారు, 100 మిస్ అయిపోయింది. ఈ రోజు కూడా మంచిగా ఆడారు, 100 మిస్ అయిపోయింది. కానీ తను ఆడిన బ్యాటింగ్ స్టైల్ చూస్తుంటే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది అన్న. సో ఈయన మేబీ ఇది ఇండియాకి ఫ్యూచర్లో 100% క్యాప్టెన్ అయ్యాడు ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఒకటి ఏంటంటే అన్న, మన వాళ్ళు మొన్న గెలిచినప్పుడు అరే ఫైనల్ కొడుతుందో లేదో అన్న అనిపించింది, ఫైనల్ కొడతారో లేదో అనిపించింది. కానీ నిన్న మ్యాచ్ చూడగానే మనకు 100% కప్పు మనది రా, T20 కప్ ఈసారి మనది రా అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే లెజెండరీ పర్సన్స్ మన విరాట్ కోహ్లీ లేడు, రోహిత్ శర్మ లేడు, MS ధోని లేరు. అయినా సరే T20 కప్పు నాకు వెళ్ళిరంటే ఆషమాషి కాదు. సో నిజంగా చాలా మంచి సూర్యకుమార్ గారి ఆధ్వర్యంలో సో మన సంజు శాంసన్ గారు అద్భుతంగా కూడా ఆడడం జరిగింది. సో ఎలా ఉండబోతున్న క్యూరియాసిటీ నాకు కూడా ఉంది. రేపు జరగబోయే మ్యాచ్ కూడా 100% చెప్తున్నా, మన వాళ్ళు నిద్ర లేకుండా చూస్తారన్న సినిమా, మన నిద్ర లేకుండా ఆ సినిమా లాగా చూస్తారా మరి దాన్ని అయితే. నిన్న అక్షర్ పటేల్ బౌండరీ కాడ క్యాచ్ పట్టాడు కదన్న. సో దాని గురించి ఏమంటారన్న? క్యాచ్ పట్టకపోతే ఇంగ్లాండే గెలిచేదంటారా? నిజంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా తనకే ఇవ్వాలి. సో అద్భుతంగా ఎన్నో చాలా క్యాచ్లు వచ్చినాయి, ఒక్క క్యాచ్ కూడా మిస్ కాలేదు, చాలా బాగా ఆడిండు. నిన్నటి మ్యాచ్ అయితే అక్షయ్ కుమార్ అయితే చాలా అద్భుతంగా ఆడిండు, అక్షర్ పటేల్. ఓకే, అది సంజు శాంసన్ ఇంత ముందు మ్యాచ్లన్నీ ఏం ఆడకుండా లాస్ట్ ఈ 2 మ్యాచ్లే తీసుకోనికి కారణం ఏంది? ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మ్యాచ్ రేపు ఫైనల్ మ్యాచ్ లో ఆడడా ఏమనుకుంటున్నారు? అని ఇప్పుడు అడవిలో పులి డైలీ తినదన్న, ఒకటేసారి తింటది కానీ కడుపు నిండా తింటాం అన్నమాట. సో సంజు శాంసన్ అట్లాంటి వ్యక్తి అన్నమాట. ఎప్పుడు అంటే ప్రతిసారి ఆడాలనే రూల్ ఏం లేదు కదా. సో ఏ టైంలో ఆడితే మనం కప్పు కొడతాము, ఏ టైంలో ఆడతాం ఫైనల్కి వెళ్తాం ఉద్దేశంతోనే తను ఆడడం జరిగింది. సో పోయిన మ్యాచ్ నిన్న మ్యాచ్ కూడా అద్భుతంగా ఆడిండు. సో ఇదే రిపీట్ కావాలి, హ్యాట్రిక్ అవ్వాలని కోరుకుంటున్నాను అయితే. ఓకే అన్న, అంటే సంజు శాంసన్ గురించి చాలా మంది చాలా నెగిటివ్గా మాట్లాడారు. ఈ T20 వరల్డ్లో అసలు ఆడట్లేదు, అసలు ఉంటున్నాడా ఉండట్లేదా, ఆడట్లేదు ఎందుకు ఏమిటి అని చాలా రూమర్స్ వచ్చాయి. బట్ ఈ లాస్ట్ 2 మ్యాచెస్ చూసినాక ఇప్పుడు సంజు శాంసనే ఫైనల్లో 100 కొట్టాలి అని అనుకుంటున్నాను నేను నైట్ నుంచి వెళ్ళి. సో దాని గురించి ఏమంటారు? కొడతారన్న రేపు 100? అన్న వాల్యుబుల్ పర్సన్ అన్న తను, ఎందుకంటే రీజనబుల్. అరే నిజం ఇట్లా ఆయన దగ్గర ఉన్నటువంటి కమిట్మెంట్ అట్లన్నమాట, మంచిగా ఆడతాడు. సో ఇట్లాంటి వ్యక్తి నమ్మకం అంటే వెళ్ళిపోయిందన్నమాట. సో మీరు చూడండి, ప్రతి పాకిస్తాన్ మ్యాచ్లో ఎవరైనా ఆడతారా లేదా అంటే మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? విరాట్ కోహ్లీ. అట్లా అన్నమాట. ఇప్పుడు సంజు శాంసన్ ఇప్పుడు రాబోతున్న మ్యాచ్లో ఆడాలి, సో ఆడుతాడు అన్న నమ్మకం కలిగిందన్నమాట. ఆ మార్క్ పడిపోయింది తనకు. T20 అంటేనే ఇప్పుడు సంజు శాంసన్ అన్నట్టుగా వెళ్ళిపోయిందన్నమాట. సో ఈసారి న్యూజిలాండ్తో మ్యాచ్ మాత్రం రఫ్ ఆడించాలి, మన వాళ్ళు పక్కా మంచిగా ఆడేది, మంచిగా విన్ కావాలని మనం పూర్తి కోరుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ.